నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి. కరేడులో బలవంతపు భూసేకరణ ఆపాలన్న మాజీ మంత్రి మేరుగ నాగార్జున. రైతులు ప్రజలను ఇబ్బంది పెడితే వైసీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరిక. విశాఖ పోర్ట్ కళావాణి స్టేడియంలో ఆత్మీయ అభినందన సభ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కు ఎంపీలు ఎమ్మెల్యేల అభినందనలు. విశాఖలో మాదక ద్రవ్యాల కలకలం. నిందితుల దగ్గర నుంచి 3.60 లక్షల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన సిపి శంకబ్రత బాగ్జీ. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వంటి మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ది పథంలో పయనిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి పేర్కొన్నారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బీజేపీ పట్టణ కార్యాలయంలో జరిగిన నివాళి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం కోసం త్యాగాలు చేసిన శ్యాంప్రసాద్ ముఖర్జీ వంటి మహనీయుల ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెదపోలు వీరరాఘవులు మాట్లాడుతూ నాయకులకు కార్యకర్తలకు పార్టీ నిర్ణయాలే సుప్రీం అని పేర్కొన్నారు. ఈ రోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి గురించి చెప్పాలి అంటే ప్రతి కార్యకర్త కూడా గుర్తుంచుకోవాల్సిన వ్యక్తులు. మనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఉన్నాము అంటే ఈ రోజు ఈ పార్టీలో మనం నడుస్తున్నామంటే దానికి మనకి మార్గదర్శనం వేసి ఈవేళ మనం ఇలా ఒక కార్యకర్తలుగా ఉన్నాము అంటే దానికి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మొట్టమొదటి వ్యక్తి. దానిని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈరోజు మీకు అనేక విషయాలు చెప్పారు. వారు ఎంతో కష్టపడి ఒక నిబద్ధతగా వారు ఒక ఆశయంతో ఒక లక్ష్య సాధనతోటి పార్టీని జనసంఘ్ పార్టీని ఒక ఆవిర్భవించడం, జనసంఘ్ పార్టీకి ఆయన మూల సూత్రధారుడిగా నడిపించడం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈవేళ దేశంలోనే అంచెంచెలుగా ఎదుగుతూ ఈవేళ ప్రపంచ స్థాయిలోనే అతిపెద్ద పార్టీగా నిలబడి మనందరం కూడా ఈవేళ దేశ ప్రజలకి సేవలు అందించే ఒక నరేంద్ర మోడీ గారి నీడలో మనందరం ఉన్నామంటే దానికి ముఖ్య పాత్రధారి సూత్రధారులు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన గురించి ఈవేళ చెప్పాలి అంటే రోజులు సరిపోదు, సమయం సరిపోదు. ఎందుకంటే వాళ్ళు జీవితాన్ని త్యాగం చేసి బలిదానం చేసి ఈవేళ ఒక భారతదేశంలోనే వ్యవస్థాపకంగా ఒక పార్టీ నిలబెట్టి ఎంతో కష్టపడి పనిచేసిన వ్యక్తులు. అలాంటి వ్యక్తుల్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే స్వతంత్రానికి ముందు స్వతంత్రం తర్వాత కూడా జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి పోరాడిన వ్యక్తి. మరి ఆయన ఆ రోజు స్వాతంత్రం ముందు గాంధీజీ గారి స్వాతంత్ర ఉద్యమంలో ఆకర్షితులై ఆయన మరి కలకట్టా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేసుకున్న రాజీనామా చేసి చిన్న వయసులో 25 సంవత్సరాలకి ఆయన కలకట్టా యూనివర్సిటీ కౌన్సిలర్ అయ్యారైనా చేసి స్వాతంత్ర ఉద్యమంలో రావటం జరిగింది. మరి స్వాతంత్రం వచ్చే ముందు ఆయన చేసిన పోరాటాలు ఎన్నో ఉన్నాయి. మరి ఎంతోమంది పొడుగు వర్గాలు బలహీన వర్గాలకి సంక్షేమానికి పోరాడిన వ్యక్తి. మరి ఆ స్వాతంత్రం ముందే ఆయన మరి కలకట్టా అసెంబ్లీకి కూడా ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వ్యక్తి. మరి అప్పుడు జగన్ మన అసెంబ్లీకి ఎన్నుకోవడమే కాకుండా తర్వాత ఉద్యమంలో ఉండి మరి నెహ్రూ గారి గాంధీ గారి దగ్గర అయ్యి మరి ఏదైతే మనకి నా చెప్పినట్టు స్వాతంత్రం వచ్చిన తర్వాత 47లో మొట్టమొదటి పార్లమెంట్లో ఆయన ఏదైతే పార్టీకి రైతంగా ఉన్న నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిందో పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, అందులో ఒక వ్యక్తిగా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి కూడా మంత్రి పదవి ఇవ్వటం ఆయన మహా మేధావి కింద లెక్కేసుకుని మరి అక్కడ జరుగుతున్న అరాచకాలు కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గాలు తట్టుకోలేక ఆయన బయటకు వచ్చేసి మరి ఆ జనసంఘాన్ని ఏర్పాటు చేయడం కాకుండా ఆర్ఎస్ఎస్ మొత్తం సహకరించి వాళ్ళ సహకారంతో మరి ముందుకు తీసుకెళ్ళి మరి కాశ్మీర్ గురించి పోరాడిన మొట్టమొదటి స్టార్ట్ చేసిన వ్యక్తి కూడా ఆయనే.
కరేడులో బలవంతపు భూసేకరణ ఆపాలని మాజీ మంత్రి మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. పరిశ్రమల పేరుతో కుట్ర రాజకీయాలు చేయడం తగదని హెచ్చరించారు. రైతులు ప్రజల్ని ఇబ్బంది పెడితే వైసీపీ చూస్తూ ఊరుకోదన్నారు. ఒక పక్క రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతుంటే చంద్రబాబు మాత్రం కమిషన్ల దాహంతో గతంలో జగన్ హయాంలో వచ్చిన పరిశ్రమలను తరిమేస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రజామోదానికి వ్యతిరేకంగా ఒలవపాడు మండలం కరేడు గ్రామంలో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవాలని చూడటం దుర్మార్గమన్నారు. ఓకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తేలేకపోగా పరిశ్రమల కోసం కప్పదాట్లేస్తూ పరిశ్రమలతో చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం గేమ్స్ ఆడుతున్నాడు. కందుకూరు నియోజకవర్గం ఒలవపాడు మండలం కరేడు గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తలకు సమస్యకు చంద్రబాబు నాయుడు ఆడుతున్న గేమే కారణం. పరిశ్రమలు రానికుండా చేయడానికి మరొక పరిశ్రమను పేరు చెప్పి భూసేకరణకు స్టార్ట్ చేశాడు. దీనిలో మతలబు ఏంటని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. నువ్వు పరిశ్రమలు కావాలనుకునేవాడివి, పరిశ్రమలు రావాలనుకునేవాడివి. గత ప్రభుత్వంలో భూమి అలాట్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి డబ్బులు అకౌంట్లో గవర్నమెంట్ అకౌంట్లో వేస్తే నువ్వు దాన్ని ఆపి వేరే వారికి ఆ భూమిని ఇవ్వాలని వేరే ప్రాంతానికి తీసుకెళ్లాలంటే నీ ఆలోచన పరిశ్రమ అనేది రావటానికి వీలు లేదనేది తప్ప వేరే ఆలోచన ఉందా? కరేడు గ్రామంలో దరిదాపు 8,000 ఎకరాలు సేకరిస్తామంటూ నోటిఫికేషన్ జారీ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది నేను చంద్రబాబు అడుగుతా ఉన్నా. గ్రామాలకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించారా? ప్రజల ఆమోదం తీసుకున్నారా? హఠాత్తుగా మీరు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏమిటి? దాంట్లో ఏ మతలబు ఉంది? ఇప్పటికే ఇండోసోల్ ప్రభుత్వం భూమి కేటాయించింది. వారికి ఆ భూమిని ఇవ్వకుండా ఇక్కడకు వేరే వాళ్ళని ఎందుకు తీసుకురావాలని ఆలోచిస్తా ఉన్నారు? అసలు పరిశ్రమలు పెట్టాలనా వద్దనా నీ అభిప్రాయాన్ని చంద్రబాబు చెప్పమని అడుగుతా ఉన్నాం. ఎంత దారుణం అంటే మీరు ఇంకో కంపెనీ ఇక్కడ తీసుకురావాలన్నప్పుడు వారి కోసం ఎక్కడన్నా ఇబ్బంది లేని ప్రాంతంలో భూమిని అలాట్ చేస్తే బాగుంటుంది. భూమి అలాట్ అయ్యి అన్ని పర్మిషన్ వచ్చి నోటిఫికేషన్ ఇచ్చి డబ్బులు కట్టిన తర్వాత నువ్వు వాళ్ళు ఆగిపోమని వేరే వాళ్ళని తీసుకురావాలని ఆ ప్రాంతంలో ప్రజలు ఆమోదం ఉందా? ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నారు ప్రజలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూర్తిగా అడ్డం తిరిగి మా భూములు ఇవ్వమంటున్నారు. బాధ్యత ఎవరు వహిస్తారని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు గారు రైతుల ఆమోదము ప్రజల ఆమోదం తీసుకొని కానీ ఏదన్నా కార్యక్రమం చేస్తే పరిశ్రమలు ఎన్ని తీసుకొచ్చినా మా ప్రభుత్వంగా మా పార్టీ ఎప్పుడు సహకారంగా ఉంటుంది. కానీ చంద్రబాబు ఆ కంపెనీకి భూములు ఇస్తున్నట్టుగా నటన చేయటం, ప్రజలు ఎదురు తిరగటం, నెపం ప్రజల మీద ఇతరుల మీద నెట్టడం, అతను పాపం గడుపుకోవటం అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది? ఒక పద్ధతి ప్రకారం రైతులని ప్రజలను ఒప్పించి భూములు ఇస్తే తప్పకుండా ఆ పరిశ్రమలు వస్తాయి, ఏ ప్రాబ్లం ఉండదు. ఉఠావుటినా మీరు ప్రజలను భయపెడతారు, ప్రజలకే సంబంధం ఉండదు, రైతులకు సంబంధం ఉండదు. మీరు వచ్చేసి గొడవలు సృష్టిస్తాం. ఎవరన్నా వెళ్ళి ప్రజల తరపున మాట్లాడుతుంటే వీళ్ళు పరిశ్రమలకు వ్యతిరేకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడటానికి సిద్ధంగా ఉంటుంది. చంద్రబాబు గారు మీ గుర్తులు కుట్రలు ఆపండి. పరిశ్రమలు తేవాలని ఒక ఉద్దేశం ఉంటే వేరే ప్రాంతం తీసుకెళ్లి పెట్టించండి. అనేక పరిశ్రమలు తండి, చాలా భూములు ఉన్నాయి. నువ్వు అదే ప్రాంతాన్ని ఎందుకు చూజ్ చేసుకున్నావు? ఎలాంటైనటువంటి కంపెనీని ఎందుకు ఆపేశావు? నువ్వు ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు? అసలు నీకు ఇవ్వాలని ఉందా, ఇవ్వకూడదు ఉందా? ఇప్పుడు ఇవ్వాలని పరిస్థితి ఉంటే నీకు దాంట్లో ఉన్న మొదలపు, నీకు లాభము స్వలాభము, నీ యొక్క ఆలోచన ఏంటో చెప్పమని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ కరేడు గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ చంద్రబాబు ఆడుతున్నటువంటి క్రీడ ప్రజా వ్యతిరేకమైనది, రైతు వ్యతిరేకమైనటువంటి క్రీడ. పరిశ్రమలను రావాలని ఆలోచన చంద్రబాబుకు లేదు కాబట్టి గుడ్డగాల్చి ఎవరన్నా రైతులకు ప్రజలకు అండగా ఉంటే వారిని దోషులుగా చూపించాలని ఒక ఆలోచన తప్ప వేరే లేదు. తక్షణమే ప్రజలు ఆమోదయోగ్యమైనటువంటి అంశాన్ని, రైతు ఆమోదమైన అజ్ఞాన్ని పరిగణలోకి తీసుకోవాలి తప్ప వ్యతిరేకంగా చేస్తే ప్రభుత్వానికి వెంటాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని మాత్రం తెలియపరుస్తుంది. పివి చలపతిరావు వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసి స్వయం కృషితో అంచెలంచెలుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన పీవీఎన్ మాధవ్ను పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు అభినందించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు
పరశురామరాజు అధ్యక్షతన విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో ఆత్మీయ అభినందన సభ జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ శ్రీభరత్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు గణబాబు, పంచకర్ల రమేష్ బాబు, పి విష్ణుకుమార్ రాజు, బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు దాడి వీరభద్రరావు, పీలా గోవింద్, విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్, మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ తదితరులు మాధవ్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మాధవ్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన నాయకుడని ప్రశంసించారు. తండ్రి అడుగుజాడలో నడుస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదగడం గొప్ప విషయమన్నారు. మగవాడు ఈ స్థాయికి వచ్చారంటే దాని వెనకాల శ్రీమూర్తి యొక్క సహకారం కూడా ఉంటాయి. ఇదే సందర్భంలో మాధవ్ గారు శ్రీమతి గారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అయితే ఈ వేదిక మీద వచ్చి మాట్లాడిన అందరూ కూడా మీరు గమనించారు లేదో, అమ్మ ఆయనకి మీరు సహకారం అందించండి అంటున్నారు. మీరు గమనించే ఉంటారు. జనరల్గా ప్రతి ఇంట్లో కూడా మరి ఆడవాళ్ళు అప్పుడప్పుడు కొంచెం చెప్తూ ఉంటారు, కొంచెం ఇంట్లో కూడా సమయం కేటాయించండి, ఒక్క రాజకీయమే కాదని. అయితే మరి రాష్ట్ర అధ్యక్షులుగా నియమించిన తర్వాత మరీ బిజీగా ఉంటారు కనుక మీరు మరీ ఎక్కువగా కొంచెం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి వారి శ్రీమతి గారికి తెలియజేస్తున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ కోసం కానీ మాట్లాడుకుంటే మా చిన్నప్పటి నుంచి ఇద్దరు పేర్లు చాలా ప్రముఖంగా వినిపించేవండి. ఒకటి ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు, అలాగే మా పివి చలపతి గారు, కీర్తిశేషులు. వీళ్ళిద్దరు కూడా చాలా సేవలు అందించారు. ఈ ప్రాంతానికి బీజేపీ ద్వారా, పార్టీ ద్వారా అనేక సేవలు అందించినటువంటి వీళ్ళిద్దరు గొప్ప వ్యక్తులు. మాధవ్ గారికి కోసం మాట్లాడుకున్నామంటే సుమారు 2 తరాలుగా వాళ్ళ తండ్రి గారు కావచ్చు, మాధవ్ గారు కావచ్చు, 6 దశాబ్దాలుగా బీజేపీ పార్టీకి సేవలు చేస్తూ వారి యొక్క ఒక నిబద్ధతగా, ఒక నమ్మకానికి ప్రతీకగా పార్టీకి సేవలు అందించారనే విషయం మనందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ కార్పొరేషన్ గెలవటం, స్వర్గీయ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు మొదటి మేయర్గా విశాఖపట్నానికి రావటం, ఇవన్నీ కూడా మా అందరికీ కూడా తీపి జ్ఞాపకాలు. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు ఒక అద్భుతమైన నాయకత్వం, ఈ యొక్క నాయకత్వ త్రయం ఏదైతుందో తప్పనిసరిగా రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో మీ అందరి యొక్క సహకారం, అందరం కలిసి ఆ విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు అభివృద్ధి అంకెల్లో ముందుందో ఆ విధంగా మనది కూడా అవ్వాలి. ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని అక్కడ ఇక్కడ మారుతూ చివరికి అమరావతి దగ్గర ఆగాం. అమరావతినే శాశ్వత రాజధానిగా చేసుకుని ఒక అద్భుత రాజధాని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మనకి 1000 కిలోమీటర్ల తీర ప్రాంతంతో ఆంధ్ర ప్రాంతంలోనే అద్భుతమైన వ్యాపారస్తులు, అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రపంచంలో మొత్తం అన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మన ప్రాంతంలో ఉపయోగించుకోవటం. దీంతో పాటు కేంద్రం ఈ రాష్ట్రానికి విభజన సంబంధించి అనేక అంశాలు 99% పైగా పూర్తయ్యాయి. మిగతా ఏవైతే వనరులు ఉన్నాయో దానికి అధిగమించి ఈ ప్రాంతానికి ఇవ్వటం జరిగింది. ఆ విధంగా మన జీవనాడి పోలవరాన్ని పూర్తి చేసుకోవాలి. పోలవరంతో పాటు మన ఉత్తరాంధ్ర జీవనాడి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆ యొక్క ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి. ఆ విధంగా అన్ని ప్రాజెక్ట్స్లు పూర్తి చేసుకొని మనందరం కూడా ఆ యొక్క వైభవాన్ని తప్పనిసరిగా చూడాలి. స్వర్ణాంధ్ర అనే కళ ఏదైతుందో మనకు సాకారం అవ్వాలి. ఆ కళని సాకారమయ్యే దిశగా మొన్న జరిగిన ఏదైతే అద్భుత విన్యాసం నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు విజయవాడ సభలో, నేను ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నంలో చేసుకుంటాను అని చెప్తే వెంటనే ఒక మాట చెప్తే 100 మాటలు పలికిన, ఒక పని చెప్తే 100 పనులు చేసే విధంగా రాష్ట్రం యొక్క పేరు యోగాంధ్రగా మార్చి, కేవలం యోగాంధ్రగా మార్చడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 30 రోజుల పాటు అందరూ యోగా తప్ప ఇంకేమీ చేయకూడదనే విధంగా పరిస్థితి ఏర్పడే అందరు అధికారుల్ని పరిగెత్తించి మారుమూల గ్రామంలో కూడా అందరి చేత యోగా విన్యాసాలు, ఓంకార నాదాలు పలికించిన తీరు చివరికి మనకి జూన్ 21వ తారీఖు ఆవిష్కరణ అయింది.
కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ కు పర్మిషన్ ఇచ్చేంత వరకు పోరాటం సాగుతూనే ఉంటుందని ఎస్ఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు. కడప నగరంలోని వైఎస్ఆర్ ఆర్కిటెక్ట్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులతో కలిసి మోకాళ్ల మీద నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీలో 2020-21-22 విద్యా సంవత్సరానికి సంబంధించి సిడిఐ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉందని, 10 రోజుల్లో విద్యా సంవత్సరం పూర్తవుతున్నా ఇంకా పర్మిషన్ రాకపోవడంపై విద్యార్థులతో కలిసి వారు ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్ ఆర్కిటెక్ట్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో సందర్శించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా గత 5 రోజుల నుంచి కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొనడం జరుగుతా ఉంది. కనీసం దీక్షలో భాగంగా ఈ రోజు విద్యాశాఖ మంత్రి చూసి చూడట్టుగా ఈరోజు ప్రవర్తించడం కరెక్ట్ గా అని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము సూటిగా అడుగుతున్నాం. ఇప్పటికైనా కూడా ఏదైతే ఈ యొక్క సిఇఓ పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా 7 సెట్లు విడుదల చేయని చెప్పేసి మేము అందరం కూడా ఐక్యంగా ఈ రోజు ఇక్కడ జరగ దీక్షలో మోకాళ్ళ మీద నిరసన జరపడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమస్య పరిష్కారం అయినంత వరకు కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో, ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.